రాత్రి నువ్వు కల్లోకొచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ చిరిగి ఉంది. నేను కివ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ చాకరీ తప్పుతుంది. ఏమండి, హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంతేనంటావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. నమస్కారం అమ్మా. రండి రండి. ఏమండి, అబ్బాయికి ఏమన్నా సంబంధం తీసుకొచ్చారా? అమ్మా, మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుణ్ణి పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు. అవును, ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టున ఉండే పిల్ల ఉందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు. ఇంటడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలదు. కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నందే ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాడితో ఓ మాట చెప్పి. సరేలే, దేశంలో కుర్రాళ్ళంతా చదువుకున్న ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని ఎక్కబడుతుంటే దీనికి చదువు సంజయలేని పాత చింతకాయ పచ్చడి కావాలట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేయకండి. దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం నాతో చెప్పగా పంతులు. కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే, అది మాట్లాడు. మా వాడితో నేను ఒప్పిస్తాను. ఒప్పిస్తారు. మీరెన్నో ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాన్న నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును. కాదండి. అవును. కాదని చెప్తున్నాను కదా. అయ్యా అమ్మా, ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్ళనేది స్వవిషయం. నాకెలాంటి పెళ్ళాం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత మీ ఇష్టం. ఏంటి గురునాథం గారు, ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు? ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో. ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్. కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పనైనా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్. నేను అది పర్సనల్ కార్యక్రమం. టాయిలెట్ వెళ్ళాలి, తప్పుకో. ఓహో. ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా ఏమిటాయి నీ కంగారు? నాకు అర్థమైపోయింది. అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండలు వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే. ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు 2 తప్పులు చేశావు. ఒకటి, చెప్పిన డ్యూటీ చేయకపోవడం, రెండోది చేశాను అబద్ధం ఆడటం. కనుక ఈ 2 తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని 2 కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను 3 అంకెలు చెప్పేలాగా నువ్వు వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. దట్స్ ఆల్. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు, పైగా అర్జెంట్ అట. ఇంకా ఆలస్యం మొదలుపెట్టు. తెలుసులేండి. అయ్యో, కావుడేంటి కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది? ఇదిగో రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా. కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్కి వెళ్ళని చెప్పబోయే మా ఆవిడికి నీ పుణ్యం ఉంటుంది. హే బాబోయ్,
అయ్యో ఏమండి గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా. పతిభక్తికి పరాకాష్ట. ఉం? మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావ నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి. వెళితే మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కిందే ఉంటారు. ఏమండి మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ మళ్ళీ బాస్ వస్తాడు. దీర్ఘ సుమంగళి భవ. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి? సార్, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటమే బెటర్ సార్. సర్లే, అది వేరే చెప్పాలా? ఏంటాయి గురునాథం, ఈ పొజిషన్ లో ఉన్నావు? నిరాహార దీక్ష? కాదు సార్, భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గురునాథం, బయటికి రా. రా, నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దవి చేసుకొని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి. ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే మీ ఆవిడతో పో. భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. రండి. పోవయ్యా. పదండి. వస్తున్నా. ఏమయ్యా, ఆ, టైపిస్ట్ రాని ఎక్కడ? 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావు అనమాట. చెప్పు, ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను. లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాణ్ణి. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి? ఓహో, నువ్వెక్కడున్నావా? నువ్వు ఏమైపోయావునని మన బాసు రకరకాలుగా ఊహించుకుంటూ మొత్తం మగ జాతిని అనుమానిస్తున్నాడు. పద వెళదాం. కుదరదండి, వ్రతం ఇంకా పూర్తి కాలేదు. వ్రతమా? ఏం వ్రతం? సన్యాసిని వ్రతమా? లేదు గురు, శృంగార వ్రతం. దయ్యమడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఆహా, వండర్ఫుల్. తనను కాపాడమని సీతమ్మ వారి చేత రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి. అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం. కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఒరేయ్, తొందరగా స్నానం చేసి ఆఫీసు పో. అసలే మీ ఆఫీసర్ తిక్క వెధవ అని చెప్పావు. ఏడ్చాడు, యూస్లెస్ ఫెలో. నాకు గాని తిక్కరేగిందంటే నేను పాడటం మొదలు పెడతాను. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. ఏమైందిరా ఆగిపోయావు? గడ్డం తెగిందా? ఇక్కడ నాకు గడ్డం తెగడం కాదే, అక్కడ మా బాసు పీక తెగింది. ఆ? నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. నన్ను బ్రోవమని భాగ్యలక్ష్మి, నువ్వా? సారీ.
అన్నిటికీ తొందరగా నీకు కాస్త వెనక ముందు చూసుకోవద్దు. దెబ్బ తగిలిందమ్మా? లేదండి, దెబ్బ నాకు తగిలింది. భాగ్యం నువ్వు లేవా? మళ్ళీ వస్తానండి. ఆ. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. దేనికండి గావు కేక పెట్టి పిలిచారు? ఏం పని? ఏం పనే చెప్తా. ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలేమైనా తగిలినయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. ఆ? అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా, బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. అచ్చరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు. చిచి, పాడు మాటలు. మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. వస్తానా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య, ఇదే. నన్ను బ్రోవమని చెప్పవే ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోవమని చెప్పవే. అయ్య బాబాయ్, శేఖర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు. ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు గనక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానివా? జవాను కాదమ్మా, క్లర్కం టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు గాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? చచ్చాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను, పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేచుండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్లి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి? అలవాటే కదా. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్, మీరొచ్చేంతసేపోయింది సార్? ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా, అక్కర్లేదనుకోండి. ఆపే. ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు? పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట.